మీకు ఒక క్వశ్చన్ అడుగుతా చెప్పండి. ఒకటే స్ట్రాటజీ నేను ఇద్దరికి ఇచ్చాను. ఇద్దరికి సేమ్ రిజల్ట్స్ వస్తాయా రావా? ఏమనుకుంటున్నారు? నేను నో అని చెప్తున్నా. ఎందుకంటే రిస్క్ మేనేజ్మెంట్ ఎలా చూద్దాం. ఇక్కడ వచ్చేసి ఇద్దరు ట్రేడర్స్ ఉన్నారు. వాళ్ళిద్దరికి నేను సేమ్ స్ట్రాటజీ ఇచ్చాను. సేమ్ రిజల్ట్స్ వస్తాయా రావా చూద్దాం. రావు. నేను అనేది రావు. ఎందుకు? రీజన్ ఏంటిది? రిస్క్ మేనేజ్మెంట్. వాళ్ళకి సేమ్ స్ట్రాటజీ ఇస్తాను, సేమ్ ఎంట్రీస్ ఇస్తాను, సేమ్ ఎగ్జిట్స్ ఇస్తాను, సేమ్ మార్కెట్లో ట్రేడ్ చేయడానికి ఇస్తాను. ఓకే, ఇక్కడ ట్రేడర్ ఏ వచ్చేసి ఏం చేస్తాడు? లాసెస్ రాగానే కట్ చేస్తాడు. ట్రేడర్ బి వచ్చేసి లాసెస్ని హోల్డ్ చేస్తాడు. నెక్స్ట్ ట్రేడర్ ఏ వచ్చేసి లో రిస్క్ తీసుకుంటాడు. ట్రేడర్ బి వచ్చేసి కట్ విన్ అంటే విన్నింగ్ ట్రేడర్స్ని కట్ చేస్తాడు, హోల్డ్ చేయడు. నెక్స్ట్ ట్రేడర్ ఏ వచ్చేసి హోల్డ్ని విన్నింగ్ చేస్తాడు. కాకపోతే మన ట్రేడర్ బి వచ్చేసి లాసెస్ అనేవి చాలా పెద్దగా ఉంటాయి. సో ఇక్కడ ఓవరాల్గా ఏ అనే ట్రేడర్ విన్ అవుతాడు, లూజ్ అవుతాడు. ఎందుకంటే ఏ అనే వ్యక్తి రిస్క్ మేనేజ్మెంట్ యూజ్ చేస్తున్నాడు కాబట్టి విన్ అవుతాడు. ఈయన ట్రేడర్ బి రిస్క్ మేనేజ్మెంట్ యూజ్ చేస్తలేదు కాబట్టి ఈయన లాస్లోనే ఉంటాడు. సో మీరు డిసైడ్ చేసుకొని మీరు ఏ ట్రేడర్ అవుతారా, బి ట్రేడర్ అవుతారో చూసుకోండి. ఇలాంటి టాపిక్స్ కావాలంటే మన అకౌంట్ని ఫాలో అవ్వండి. ఫర్దర్గా ఫ్యూచర్లో ఇలాంటి చాలా టాపిక్స్ మీకు అర్థమయ్యే విధంగా వస్తాయి. సో అకౌంట్ని ఫాలో అయ్యే ఉండండి.